Hey champs, welcome back to my YouTube channel. It's me Chanu. ఇప్పుడైతే మనము ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. సో నా అవుట్ఫిట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే హిందూ టెంపుల్కి అయితే వెళ్ళాను. సో హిందూ టెంపుల్ నుంచి ఇక్కడికి త్రికూర్ లేక్ చాలా దగ్గర అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాము. దీని గురించి అయితే మనకి చిన్న స్టోరీ ఉంది, అది ఈ బోర్డులో మెన్షన్ చేశారు. ఈ బోర్డులో ఆ స్టోరీ అంతా ఉందన్నమాట. సో త్రికూర్ లేక్ అంటే ఏంటి అని ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది త్రికూర్ వాటర్ ఫాల్ అనమాట. ఈ త్రికూర్ వాటర్ ఫాల్ నార్మల్గా వాటర్గా ఉంటుంది. ఇప్పుడు మాకు 2-3 days బ్యాక్ స్నో పడటం వల్ల వాటర్ అనేది ఐస్ అయిపోయింది. ఇంకా వీళ్ళ దగ్గర అయితే నేను ఫుల్గా డీటెయిల్గా స్టోరీ అయితే తెలుసుకున్నాను. ఆ బోర్డులో మెన్షన్ చేశారు, కానీ వీళ్ళు చెప్పింది కూడా ఇంకా వింటే కొంచెం క్లారిటీ వస్తుంది అని చెప్పి. సో స్టోరీ ఏంటంటే, త్రికూర్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే బ్రోకెన్ హార్ట్ అనమాట ఫ్రెంచ్లో. అయితే వాళ్ళ లవర్ ఇందాక మీకు వాటర్ ఫాల్ చూపించా కదా, అక్కడి నుంచి దూకి చనిపోయిందనమాట. సో అక్కడి నుంచి దూకి చనిపోవడం వల్ల ఈ లేక్కి త్రికూర్ లేక్ అని చెప్పి నేమ్ వచ్చింది. కనుక నా సెకండ్ వ్లాగ్ చూసుంటే ఆర్చ్ వీడియో, అందులో మిసిసిపి రివర్ ఉంటుంది కదా, అందులో నుంచి ఒక చిన్న పార్ట్ అనే వాటర్ ఇక్కడికి వచ్చి స్టోర్ అయింది. ఇది లేక్ లాగా ఫామ్ అయిందనమాట. ఇది ఒక మినీ పార్క్ లాగా. వీళ్ళకి డాగ్స్ని వాకింగ్ తీసుకెళ్తారు, జాగింగ్ చేస్తారు, ఇంకా ఇవన్నీ. ఇంకా ఊరికి అట్లా సరదాగా వెళ్ళాం కదా, ఇంకా ఫోటోషూట్, ఇంకా నార్మల్గా ఎంజాయ్ చేయలేదు, ఫుల్ ఎంజాయ్ చేసాము అక్కడ. ఇంకా లేక్ అయితే మనకి ఇలాగ ఫ్రీజ్ అయిపోయింది, ఎందుకంటే మాకు 2-3 days బ్యాక్ స్నో పడిందని చెప్పా కదా. సో ఇంకా కొంచెం టైం పడుతుందన్నమాట అది మెల్ట్ అవ్వటానికి. నేనైతే శివరాత్రి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.